తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ మళ్లీ తెర మీదకు వచ్చింది. లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం తీసుకువచ్చిన ఈ పథకం దరఖాస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31లోగా దరఖాస్తులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే సర్కార్ నిర్ణయంతో నగరంలో ఎల్ఆర్ఎస్ గందరగోళం పైన స్పెషల్ స్టోరీ. ఎల్ఆర్ఎస్ గందరగోళం మళ్లీ తెర మీదకి వచ్చింది. డబ్బుల చెల్లింపుకు మార్చి 31వ తేదీ చివరి తేదీ అని ప్రభుత్వం ప్రకటించడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన దరఖాస్తుల స్టేటస్ అర్థం కాక తలలు పట్టుకుంటున్న నగరవాసులకు తాజా ఉత్తర్వులతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు రియల్టర్లు మాత్రం తమ నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చింది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ప్రభుత్వ విధి విధానాలు పాటించకుండా నిర్మించిన లేఅవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లేఅవుట్లను అనధికారిక లేఅవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులపై గత ప్రభుత్వం 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు రాగా కేవలం గ్రేటర్ పరిధి నుంచి దాదాపు 12 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్ కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు ₹1000 ఫీజు చెల్లించి తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి ₹10,000 దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అంతటితోనే ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలన్నీ ప్రభుత్వ నిర్ణయం కోసం 4 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాయి. తాజాగా లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని సర్కారు సూచించింది. అయితే గత నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూముల్ని తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అసలు చిక్కు ఇక్కడే ఏర్పడింది. చాలా మంది చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేదు. ప్రస్తుతం ఒక్కసారిగా అంత మొత్తం చెల్లించాలంటే సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రియల్టర్లు వ్యతిరేకిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని తాము గతంలో ఆందోళన చేసినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసిందన్నారు. కాగా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పై ఉత్తర్వులు జారీ చేయడంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. నిన్న ఎల్ఆర్ఎస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. కానీ హెచ్ఎండిఏ అధికారులకు ఎలాంటి ఆర్డినెన్స్ ప్రభుత్వం నుంచి రాలేదు. దానికి సంబంధించిన వివరాలు అందలేదు. 25 లక్షల మంది దరఖాస్తుదారులకు ఇప్పటికిప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే ఎలాంటి లాభం కూడా ఉండదు. వాళ్ళని బలవంతంగా వసూలు చేస్తే ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. అయితే రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది గత 3.5 ఏళ్లుగా ఎదురు చూపులు చూస్తున్నారు. మొత్తం అప్లికేషన్లలో 20% ప్లాట్లు క్రమబద్ధీకరణకు యోగ్యం కానివని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఖజానాకు ఆదాయం చేకూరనుంది.